Hi, this is 210 pip FX builder. గూగుల్లోకి వచ్చేసి 210 పిప్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మన వెబ్సైట్ టాప్లో వస్తుందండి 210pip.com. ఈరోజు మన సబ్జెక్ట్ టెలిగ్రామ్లో సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఏ స్ట్రాటజీ పైన సిగ్నల్స్ ఇచ్చాము, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం. 210 పిప్ ఇది మన వెబ్సైట్. ఇక్కడ ఫ్రీ సిగ్నల్ సంబంధించినటువంటి ఈ క్యాప్షన్ దగ్గరికి, ఈ ఐకాన్ దగ్గరికి వచ్చేసి జాయిన్ టెలిగ్రామ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి. ఆటోమేటెడ్గా టెలిగ్రామ్లోకి వచ్చేస్తారు మీరు. ఓకే, సో మనము మే 20 CHF JPY సెల్ సంబంధించినటువంటి సిగ్నల్ ఇచ్చాం. ఓకేనా, సో ఈ టోటల్ మనం ఈ లాస్ట్ 20 days నుంచి మనం సిగ్నల్స్ ఫార్వర్డ్ చేసినటువంటివి, మనం సిగ్నల్ ఇచ్చినటువంటివి, అలాగే సిగ్నల్స్ మేము ఇవ్వడమే కాకుండా లైవ్ అకౌంట్ పైన ఎక్స్నెస్లో డైరెక్ట్ అప్లై చేస్తున్నాము సిగ్నల్స్. సో లైవ్ అకౌంట్ చూసుకున్నట్లయితే సో ఇది 14112640 ఎక్స్నెస్ సంబంధించినటువంటి లైవ్ అకౌంట్ అండి. ఇది ఎక్స్నెస్ రియల్ 35. సో మనము ఈరోజు ప్రజెంట్ మేము తీసుకున్నటువంటి సిగ్నల్స్ ఆర్డర్స్ రన్ అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఓకే, USD CAD బై తీసుకున్నాము $9, $11, $9, $12, $21, $10.64. ఈ విధంగా మనకు ప్రజెంట్ అకౌంట్ అనేది మేము సిగ్నల్స్ తీసుకునేటువంటివి $123 ప్రాఫిట్లో ప్రజెంట్ రన్ అవుతుంది లైవ్ అకౌంట్. ప్రీవియస్లో ఇచ్చినటువంటి సిగ్నల్స్ డైరెక్ట్ లైవ్ అకౌంట్లో అప్లై చేయడం జరిగిందన్నమాట. సో మనము లాస్ట్ 1 month నుంచి, లాస్ట్ మనము 15 days నుంచి మనము చూసుకున్నట్లయితే అకౌంట్ హిస్టరీ, కస్టమ్ పీరియడ్, లాస్ట్ మంత్. ఓకే, సో లాస్ట్ మంత్ నుంచి మనకు స్టాప్ లాస్ హిట్ అయినటువంటి సిగ్నల్స్, టేక్ ప్రాఫిట్ హిట్ అయినటువంటి సిగ్నల్స్ మొత్తం టోటల్ మనకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది అకౌంట్ హిస్టరీలో ఎక్స్నెస్ వాళ్ళు. సో ఓవరాల్గా మనము మనం 20 days నుంచి సిగ్నల్స్ తీసుకునేటువంటివి $92 ప్రాఫిట్లో ఉన్నాయి. దాంతోపాటు ప్రజెంట్ వచ్చేసి మనకు $124 ప్రజెంట్ మనకు రన్ అవుతున్నాయి ప్రాఫిట్లో. ఓకేనా, మనం వెబ్సైట్కి వచ్చామండి. సో ఈరోజు మన సిగ్నల్ CHF JPY మనం హవర్ 4లో సిగ్నల్ తీసుకోవడం జరిగింది. సో మేజర్ ట్రెండ్ లైన్ అన్నమాట, మేజర్ ట్రెండ్ లైన్. సో మేజర్ ట్రెండ్ లైన్ ఇక్కడ మనకు ఈ కీ ప్లస్ వచ్చేసి ఈ కీతో మార్కెట్ ఎంతవరకు డౌన్ వస్తుందో మనము డైరెక్ట్ ఈ ఛానల్ క్రియేట్ చేయడం ద్వారా మనకు మార్కెట్ ఎంతవరకు డౌన్కి వస్తుందో మనకు ఒక అనాలిసిస్ వస్తుంది. ఓకేనా, ఇది మేజర్ సంబంధించినటువంటి ట్రెండ్ లైన్. సో మైనర్ ట్రెండ్ లైన్, రెసిస్టెన్స్ మైనర్ ట్రెండ్ లైన్, సపోర్టు మైనర్ ట్రెండ్ లైన్ అన్నమాట. మార్కెట్ ఈ ప్లేస్లో ఉంది. సో మార్కెట్ ఈ ప్లేస్కి వచ్చేసింది డౌన్ పొజిషన్ నుంచి 1 time ఒకసారి అప్కి వెళ్ళింది.
అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ డౌన్కి వచ్చి ఈ ఛానల్ టచ్ చేసింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చేసింది, ఛానల్ టచ్ చేసింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, ఛానల్ టచ్ చేసింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చింది, ఛానల్ని టచ్ చేసింది, డౌన్ సైడ్ మళ్ళీ వచ్చింది, ఇక్కడ ఛానల్ టచ్ చేసింది, ఇక్కడ ఛానల్ టచ్ చేయకుండా మళ్ళీ ఛానల్ టచ్ చేసింది అనమాట. సో మనము హయ్యర్ లోస్, లోవర్ హైస్, హయ్యర్ హైస్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, సో ఇక్కడ మనకు ఈ సపోర్ట్. సో మార్కెట్ని సపోర్ట్ బ్రేక్ చేయకుండా, ఈ సపోర్ట్ని బ్రేక్ చేయకుండా మార్కెట్ అనేటువంటిది అప్ సైడ్ ఫామ్ అవుతుంది. దేంట్లో ఫామ్ అవుతుంది? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సంబంధించినటువంటి లైన్స్లో మార్కెట్ అనేది ఫామ్ అయింది. అంటే మనకు అప్ ట్రెండ్ ఉంది, పూర్తిగా అప్ ట్రెండ్. మన స్ట్రాటజీ వచ్చేసి ట్రెండ్ రివర్సల్ మన స్ట్రాటజీ. ట్రెండ్ అప్ సైడ్ ఉంది, రివర్సల్ అపోజిట్ ఏంది, బైకి అపోజిట్ సెల్. ఓకేనా, డిలీట్. సో ఈ రెసిస్టెన్స్ ఛానల్ మధ్య, సపోర్ట్ ఛానల్ మధ్యలో మినిమం 5 కీస్ కంపల్సరీ టచ్ కావాలని చెప్పేసి మన ప్రైమరీ రూల్ అన్నమాట. ఫస్ట్ మార్కెట్ ఇక్కడికి వచ్చింది, సెకండ్ టైం టచ్ అయింది రెసిస్టెన్స్కి, థర్డ్ టైం రెసిస్టెన్స్కి టచ్ అయిపోయింది, ఫోర్త్ టైం సపోర్ట్కి టచ్ అయింది, ఫిఫ్త్ టైం రెసిస్టెన్స్ ఛానల్కి టచ్ అయింది, సిక్స్త్ టైం సపోర్ట్కి టచ్ అయింది, సెవెంత్ టైం మార్కెట్కి వెళ్ళింది, ఎయిత్ టైము ఈ క్యాండిల్ స్టిక్ అనేటువంటివి ఈ సపోర్ట్ టు ట్రెండ్ లైన్ ఛానల్ని బ్రేక్ చేయడం జరిగింది. సో ఈ డైరెక్ట్ ఈ ఫామ్ సంబంధించినటువంటి ఈ ఛానల్లో ఈ ఒక క్యాండిల్ స్టిక్ అనేటువంటిది బ్రేక్ చేయడం జరిగింది. సపోర్ట్ ట్రెండ్ లైన్ ఛానల్ని బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, సో బ్రేక్ చేయగానే మనము ప్రీవియస్లో జరిగినటువంటి హిస్టరీ చూసుకున్నట్లయితే మనకు ట్రిపుల్ టాప్ అనేటువంటిది ఫామ్ కావడం జరిగింది ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ టాప్, సెకండ్ టాప్, థర్డ్ టాప్, ఫస్ట్ టాప్, సెకండ్ టాప్, థర్డ్ టాప్. ఇక్కడ వచ్చేసి మనకు 1 2 3 4 ఫిఫ్త్ది బ్రేక్అవుట్ అయింది క్యాండిల్. అంటే వన్ టైం మార్కెట్ అప్ వెళ్ళి మళ్ళీ సపోర్ట్ని టచ్ చేసి పైనకి వెళ్ళింది మార్కెట్, సెకండ్ టైం సపోర్ట్ టచ్ చేసింది మళ్ళీ పైనకి వెళ్ళింది, థర్డ్ టైం టచ్ చేసింది పైనకి వెళ్ళింది, ఫోర్త్ టైం టచ్ చేసింది పైనకి వెళ్ళింది, ఫిఫ్త్ టైం పైనకి వెళ్ళకుండా ఈ మేజర్ నెక్ లైన్ ఏదైతే ట్రిపుల్ టాప్ ఉందో మేజర్ నెక్ లైన్ ఈ క్యాండిల్ స్టిక్ బ్రేక్ చేయడం జరిగింది. సో మనకు దీన్ని టాప్ 1గా, టాప్ 2గా, టాప్ 1, టాప్ 2, టాప్ 3గా తీసుకుంటాము. ఈ ప్లేస్ని నెక్ లైన్గా తీసుకుంటాము. ఈ నెక్ లైన్ సంబంధించినటువంటిది బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ని కన్ఫర్మేషన్ సెల్ క్యాండిల్గా తీసుకోవడం జరుగుతుంటుంది. సో ఇక్కడ మనము కన్ఫర్మేషన్ క్యాండిల్ నెక్ లైన్ బ్రేక్ కావాలనే సెల్ సిగ్నల్ తీసుకోవడం జరిగింది. సెల్ సిగ్నల్ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ అనేటువంటిది ప్రీవియస్లో ఉన్నటువంటి టాప్ 1కి మనం స్టాప్ లాస్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఎంట్రీ ఈ క్యాండిల్ స్టిక్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో క్యాండిల్, ఆ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఓకే, సో స్టాప్ లాస్ ప్రీవియస్ టాప్, టేక్ ప్రాఫిట్ వచ్చేసి మేజర్ సపోర్ట్ లైన్ లేదా మేజర్ ట్రెండ్ లైన్ మనం టేక్ ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది అన్నమాట. సో 850 పాయింట్లు స్టాప్ లాస్లో ఎంటర్ అయిన పాయింట్ దగ్గర నుంచి 550 TP1గా తీసుకుంటాము. ఇక్కడ నుంచి 1100 పాయింట్స్ TP2గా తీసుకుంటాము. మళ్ళీ ఇదే ప్లేస్ నుంచి 2200 పాయింట్లు TP3గా తీసుకుంటాము. సో ఇక్కడ మేము డైరెక్ట్ ఎట్ ఏ టైంలో ఎంటర్ అయినప్పుడు 3 ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 0.04 ప్లస్ 0.02 ప్లస్ 0.01
మేము ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఎంట్రీలో ఎట్ ఎ టైంలో 3 ఆర్డర్స్. ఫస్ట్ 0.04 TP1 హిట్ అయిపోతే టేక్ ప్రాఫిట్ క్లోజ్ అయిపోతుంది. 0.02 1100 పాయింట్స్ హిట్ అయితే TP2 క్లోజ్ అవుతుంది. 0.01 2200 పాయింట్లు హిట్ అయితే TP3 హిట్ కావడం జరుగుతూ ఉంటుంది. సో ఎట్ ఏ టైంలో ఈ 3 ఆర్డర్స్ కూడా స్టాప్ లాస్ ఒకటే దగ్గర ఉంటాయి. సో ఇది నేను దీని గురించి మీకు డీప్గా నేను వీడియో చేసి TP1 TP2 TP3 లెవెల్స్ అంటే ఏంది, స్టాప్ లాస్ ఏ విధంగా తీసుకుంటున్నాము, సో టేక్ ప్రాఫిట్ ఏ విధంగా తీసుకుంటున్నాం, ఫిబొనాచి సిరీస్ ప్రకారం ఈ రూల్స్ ప్రకారం ఏ విధంగా TP1 TP2 TP3 ఆర్డర్స్ అనేటివి ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఎవ్రీథింగ్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను పూర్తిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కొత్తగా పెట్టాం కాబట్టి ఛానల్ మనకు లాంగ్వేజ్ కూడా అంత కంఫర్ట్ ఏం లేదు. బట్ మెయిన్ ఏంటంటే స్ట్రాటజీ ఇంపార్టెంట్, రూల్స్ రెగ్యులేషన్స్ ఇంపార్టెంట్. ఎవ్రీ డే ఎన్ని సిగ్నల్స్ ఇస్తున్నాము, వీక్లీ ఎన్ని ఫ్లాప్ అయిపోతుంది, ఎన్ని సిగ్నల్స్ ఇస్తున్నాము, సిగ్నల్స్ ఫ్లాప్ అయిపోయినాయా హిట్ అయిపోయినాయా, ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎన్ని పాయింట్స్ విన్ అయిపోయాం, ఎన్ని పాయింట్స్ లూజ్ అయిపోయాం, ఎక్సెల్ షీట్లో మీకు డైరెక్ట్ క్యాల్కులేట్ చేస్తూ డైరెక్ట్ లైవ్ అకౌంట్ పర్ఫార్మెన్స్ కూడా మీకు మీ ముందట చూపిస్తాను. ఎవ్రీ మంత్ మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లో మంత్లీ ఎంత పర్సెంట్ వస్తుందో, రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్ అకౌంట్లో $1000 ఉన్నాయా, $1500 ఉన్నాయా, 2000 ఉన్నాయా, 10,000 ఉన్నాయా, మంత్లీ రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ఈ ప్రాజెక్ట్ అనేది కంటిన్యూస్గా 1 ఇయర్ వరకు మేము ముంగట చేసి, సో ప్రతి మంత్ 5% వస్తుందా, 15% వస్తుందా, 20% వస్తుందా, ప్రతిదీ మీ కళ్ళ ముంగట రియాలిటీగా నేను మీకు చెప్తూ లైవ్ అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తూ నా యొక్క నాలెడ్జ్ కూడా నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కానీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి చెప్పుకోండి. ఎందుకంటే మేము ఇచ్చేటువంటి సబ్జెక్ట్లో కాంటెంట్ ఉంటుంది. ఫస్ట్ స్ట్రాటజీ, సెకండ్ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఇండికేటర్స్. దీంతో పాటు మేము కామర్స్ స్టూడెంట్ కాబట్టి కామర్స్ ఫార్ములా అనేది నాకు ప్రాఫిట్ చాలా బాగా తీసుకొస్తుంది. లైక్ ఇది క్యాలిక్యులేషన్స్ మెథడ్లో ఉంటుంది. ఎలా ఉంటుందని అంటే లాస్ని రికవర్ చేసేటువంటి ఫార్ములాస్, పిరమిడ్కి సంబంధించినటువంటి ఎంట్రీస్, 1:2 ఆర్ 1:3కి పిప్ మూవ్మెంట్ ఏ విధంగా తీసుకొని వెళ్తాం, ఒకటే దగ్గర 1:3 1:4 కాకుండా లాస్ అయిన తర్వాత పిప్స్ ఏ విధంగా మూవ్మెంట్ చేస్తాం, ప్రతిదీ కూడా సబ్జెక్ట్ అనేది స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు వరకు సిగ్నల్స్ CHF JPYలో హవర్ 4లో ఇచ్చినటువంటి సిగ్నల్ గురించి, టెలిగ్రామ్లో ఇచ్చినటువంటి సిగ్నల్ గురించి మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. యా, బాయ్.